ప్రేమిస్తున్న మా తండ్రి, సృష్టికర్త, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఆత్మస్వరూపి, మా ఆలోచనలకు కర్త, బలమైన దేవుడా, బలపరిచే తండ్రి యేసు, నీకే వందనాలు, స్తోత్రాలు. సమయమును బట్టి స్తుతించాలని, ప్రార్థించాలని, ఆరాధించాలని నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని నీవే ఆత్మతో నింపు ప్రభువా, ఆత్మ ప్రేరేపణతో బలపరుచుతుంది. నీ ఆత్మ కార్యములు ఘనముగా గొప్పగా జరుగునట్లుగా కృప చూపండి తండ్రి. అల్పులను, అయోగ్యుడును, విచ్చలేని పాపులను, మనుషుల చేత దూషించబడినప్పుడు కూడా మీరు ప్రేమించారు. అయినా పర్వాలేదు తండ్రి, నీ ప్రేమకు పాత్రులు అవటానికి, నీ ప్రేమలో నిలిచి ఉండటానికి నాకు నాయన, మాకు ప్రభువా నీ సహాయము, నీ సహకారమును అందించి జరుగుతున్న ఈ ఆరాధన నీకు మహిమకరముగా జరిగించుదేండి. నీకు మహిమకరముగా జరుగునట్లు కృప చూపునైన నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలగాల తండ్రి. నీకే ఏదైనా నీకే చెందాలి ప్రభువా, మాకు కాదు ప్రభువా. ఘనత, మెప్పు మాకు కాదు, నీ నామానికి చెందినట్లుగా సహాయం చేయండి. ఆత్మదేవుడా, ఇంకా నీకు ఇష్టంగా నీ బిడ్డలుగా ఉండునట్లుగా నన్ను మమ్మల్ని బలపరచు. నీ పరిశుద్ధ సంఘాన్ని కూడా బలపరిచి దీవించి నీ పిల్లలుగా అందరూ ఆత్మ ద్వారాగా ప్రేరేపించబడి నీ సన్నిధికి వచ్చినట్లు వారి నడిపించున్నాయి. ఒకవేళ దుష్టుడు, సాతానుడు ఆటంకపరిచి ఆపాలని చూస్తే వాడిని గద్దిస్తున్నాను తండ్రి. నీ పిల్లలకి సరళమైన దారి, మార్గం నీ సన్నిధికి వచ్చే గొప్ప అవకాశం నీ పిల్లలందరికీ నాయన మీరు కలిగిస్తారని నమ్మి విశ్వాసముతో ఈ ప్రార్థనలన్నీ సమర్పణ చేస్తున్నాను ప్రభువా. ఆలకించు నాయన, ఆశీర్వదించు తండ్రి. అలాగే ప్రభా, మరి ఆ గోపిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఆ కుమారుడికి నీ సహాయం, నీ సహకారం అందించి వారు, మేము అందరం సంతోషించాలంటే నువ్వు కార్యము జరిగించాలా. నీ కార్యము జరుగునట్లుగా కృప చూపి దయ చూపించు తండ్రి. దీనుని ఎడల అత్యధికమైన కృపను చూపిస్తానన్నావు. దరిద్రుల ఎడల అమూల్యమైన ప్రేమను కనపరుస్తాను. పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తుతానని చెప్పేవు కదా తండ్రి. అలాగా నీ బిడ్డలు, పేద ప్రజలు లేపబడాలి, లేవనెత్తబడాలి, నీలోనే బలపడాలి, నీలోనే వారు స్థిరపడాలి, నీ ద్వారాగా బాగుపడాలని ఆశించి నమ్మి విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థన సంపూర్ణంగా ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు.
ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఆమేన్. పాడుకుందాం, అందరూ కలిసి కీర్తన పాడుకుందాం. అందరూ కలిసి పాడండి. వచ్చిన పాట పాడండి. అందరికి వచ్చిన పాట ఉత్సాహంతో పాడండి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఉత్సాహంతో పాడండి. యుగాలకైనా దైవము నీవేనని కలమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీకేనని కలమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా,
సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. కలమెత్తి నీ కీర్తినే చాటెదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. కలమెత్తి నీ కీర్తినే చాటెదా. కలమెత్తి నీ కీర్తినే చాటెదా. కలమెత్తి నీ కీర్తినే చాటెదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూర్చోండి. కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేయండి. సేవకుని ద్వారాగా మాట్లాడే దేవుడా నువ్వే అని ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో స్తెఫన గారి కుమారుడు ఇప్పుడు పరీక్ష రాస్తున్నాడు సోమర్లకోటలో. ఆయన కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడాలి. మాట్లాడితే దేవుని వలనే మనం ఫలము పొందటానికి అందరము కలిసి
ఒక్క నిమిషం అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కోటాని కోట దేవదూతల మధ్యలో కొనియాడబడుతూ స్తుతించబడుచున్న మా పరలోకపు తండ్రి, అల్పులము అయోగ్యులము విద్యలేని పామరులము, మనుషులలో నుండి ఎన్నిక లేని వారము, ధూళి లాంటి వారము, దుమ్ము లాంటి వారు, పాపులము అయోగ్యులము అయినా ప్రభా మీరు ప్రేమించి నీ బలమైన పరిచర్యను మాకు అప్పగించారు. అందుకు నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలున్నాయి. ఈ సమయమంతా మాకు ఆశీర్వదకరముగా మారినట్టు, దీవునికరముగా మార్చబడినట్టు తండ్రి నీవే అయా మాట్లాడు నాయన. నీ ఆత్మ ద్వారాగా మాట్లాడు తండ్రి. నీ పిల్లలమైన బలపరచు. అలాగే నీ కుమారుడు గోపి ప్రభా మరి ఈ 11 గంటల సమయంలో మరి సోమవారం గంటలో మరి పరీక్ష రాయటానికి సిద్ధపడుతుండగా కుమారుడికి ఉండి కావలసిన జ్ఞానమునిచ్చి చక్కగా రాసుకొని మంచి ఫలితాలు చూసుకొని సంతోషముతో గృహానికి వచ్చినట్లుగా కృప చూపండి, దయ చూపండి నాయన. దీనులమే అందరము, దరిద్రులమే అందరము. నువ్వైతే ధనవంతుడు, బలవంతుడు, ఘనవంతుడు నాయనా. నువ్వు హెచ్చిస్తేనే హెచ్చించబడతావు, నువ్వు దీవిస్తేనే దీవించబడతావు, నువ్వు ఆశ్రదిస్తేనే ఆశ్రయించబడతావు. నువ్వేదైనా ఒకటి చేతికి అందిస్తేనే మేము పొందగలుగుతామే, కానీ మా వల్ల మాకేమవదు ప్రభా. అందుకు నువ్వే సమస్తాన్ని చక్కగా నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, బిడ్డలారా, విశ్వాసులారా, యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు అనంత జ్ఞాని కదా. దేవుడు అంటే అనంత జ్ఞాని, అంటే ఇంకా ఆయనకు మించిన వాళ్ళు ఒకడు లేరు. ఆయనే మహాజ్ఞాని. ఆయన జ్ఞానంతో ఈ సృష్టి యావత్తు నిర్మాణము చేయబడిందని అండి దైవ గ్రంథంలో రాసి ఉంది. ఇంత సృష్టిని చేసిన దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? ఇన్ని కోట్ల మందిని భూమి మీదకి పంపించిన దేవుడు ఎవరంటే ఇష్టపడతాడు? ఏమండి, ఎవరికి దేవుడు సహకారి, సహాయకుడు? ఇలాంటి సంగతులు చాలా ఈ బైబిల్లో ఉన్నాయి. కొన్ని మాటలు నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ఒకవేళ తెలుసుంటే టక్కడక్కడ చెప్పండి, తెలియకపోతే మౌనంగా ఉండండి, ఏం పర్లేదు. దేవుడు ఇష్టపడే మనుషులలో ఏమండి ఒకరు యథార్థవంతులను దేవుడు ఇష్టపడతాడు అన్నాడు. యథార్థవంతులకు దేవుడు తోడుగా కూడా ఉంటానన్నాడు. ఇది ఒకటి గమనించండి. రెండవది, వాక్య ప్రకారంగా చూస్తే పాపములను ఒప్పుకునేవారు ఉంటారు చూడండి, వారిని దేవుడు ఇష్టపడతాడు. పాపములు చేస్తూ ఉండేవారిని ఇష్టపడ్డా కానీ దేవుడు పాపములు ఒప్పుకుంటారు చూడండి, వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం బైబిల్ గ్రంథములో నుండి ఒక చక్కని మాటని మనం చూడాలి. అంటే దేవుని కొరకు ఈ భూమి మీద నివసించే ప్రజలలో నుండి ఒక అతన్ని మనం బైబిల్లో చూద్దాం. బైబిల్ గ్రంథములో ఏదైతే రాయబడి ఉందో అది ఖచ్చితం, అది వాస్తవం, అది నిజం. బైబిల్కు సంబంధించిన విషయాలు
తెలియచేయబడుతున్నప్పుడు ఆలకించే వారందరూ దాన్ని ఏం చేయాలా? అర్థము చేసుకోవాలి. వ్యర్థము చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అండు కదా. వ్యర్థముగా చేసుకుంటే అది మళ్ళీ ఇబ్బంది. అర్థము చేసుకుంటూ దాన్ని అవలంబించుకుంటే దాని నుండి కలిగే ఫలితాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. అందుకు మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని చూద్దాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. ఎవరన్నా బాబు? అతడు చూడండి, అక్కడ వాక్యాలు ఉంది కదా. ఎవరంట? అతడు అన్నాడే కానీ పేరు కూడా ఇంకా ప్రస్తావించలేదు. అతడు అంటే ఎవరు? మరి ఇతడు ఏం చేసేవాడు? ఇతడు భూమి మీద ఉన్నవాడు. భూమి మీద చాలా మంది ఉన్నారనుకోండి. ఉన్నవారిలో నుండి ఒకడు. ఇతడు తన తండ్రి అయిన చదవండి. దేవునికి స్తోత్రం. ఇతడు ఎవరి దృష్టికమ్మా? యెహోవా దృష్టికి. అంటే యథార్థముగా జీవించాడు అని అంటే దానికి ముందు ఏం జరుగుండాలా? పాప దోషాలన్నిటినీ ఒప్పుకొని దేవుణ్ణి ఎక్కువగా అడిగేవాడు కదా. అంతేనే కదంటారా? ఒక మనుషుడికి యథార్థత రావాలంటే ముందు ఏం పోవాలా? పాపాలు దోషాలు పోవాలా. పాపాలు దోషాలు పోయిన తర్వాతే ఆ మనుష్యుడు యథార్థవంతుడు అంటారు. ఆ మనుషుడు నీతిమంతుడు అంటారు. ఆ మనుషుడు నిజాయితీపరుడు అంటారు. ఇంకా మనుషుడు భక్తిపరుడు అంటారు. ఇంకా ఆడిని ఎన్ని రకాలుగా దేవుని గురించి చెబుతారంటే ఆయన ప్రార్థనాపరుడు అండి, ఆయన మంచి విశ్వాసం అండి అంటారంటారా? అంటారు. ఏమి పోగొట్టుకున్న తర్వాత? పాపాలు దోషాలన్నీ పోగొట్టుకున్న తర్వాత యథార్థత ఏర్పడుతుంది, ఒక మంచితనం ఏర్పడుతుంది. ఆ యథార్థత మంచితనం ఏర్పడితే ఇక నీ పట్ల నీ దేవుడు ఎలా ఉంటాడో కొంచెం జాగ్రత్తగా వినాలి మీరందరూ. స్త్రీలు కూడా, స్త్రీలు పురుషులు అందరూ సంఘం కాబట్టి అందరూ వినండి. అంటే ఒక పురుషుడి గురించి చెబుతున్నావు కదా, మేమెందుకు వినాలి అంటారు. కాదు, పురుషుడు అని కాదు, జీవితం యథార్థత అది ఎవరి దృష్టికి ఉంది? యెహోవా దృష్టికి. అంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు ఈయన. యథార్థంగా ఉండుట వలన దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు ఆయన జీవితంలో చేయటానికి ఇష్టపడ్డాడో అది మనం గ్రహించాలి ప్రియులారా. ఒకవేళ నువ్వు నేను మనము కూడా అదే జీవితాన్ని అదే దేవుని దృష్టికి ఇలాగ యథార్థముగా చెడు లేకుండా, పాపం లేకుండా, మోసం లేకుండా, ఏమంటే అబద్ధాలు లేకుండా, అన్యాయపు మాటలు లేకుండా, నిక్కర్సగా నీతిగా దేవునికి కనపడ్డాం అనుకోండి, ఇక దేవుడు నిన్ను ఏం చేస్తాడో చూస్తారా? ఇక దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడో జాగ్రత్తగా చూడండి. ఇదే వాక్యం. దేవుని ప్రత్యక్షత విషయమందు జక్రయ్య గారి దినములలో, అంటే జక్రయ్య కాదు, అంటే ఆయన ముందు ఉండేవాడు. ఆయన దినములలో అతడు ఎవరైనా, ఇంకా పేరు బయటపడలేదు కదా, ఇంకా బయటపడలేదు, పేరు ఇంకా చెప్పలేదు అక్కడ. కాకపోతే ఈయన ఎలాంటి వాడు అంటే, ఒకటి యథార్థవంతుడని చూస్తున్నాము, రెండవది ఏంటి? యెహోవాను ఆశ్రయించేవాడంట. అంటే యెహోవా దగ్గరికి వెళ్ళిపోతా ఉండేవాడా? ఏ సమయం అంటే ఏ మాట అయినా యెహోవాకు చెప్పుకుంటూ ఉండేవాడా? అవును. దేవా, ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఇదిగో ఈ ప్రయాణం చేస్తున్నాను, ఫలానా చోటుకి వెళ్ళబోతున్నాను, మరి ఏంటి ప్రభా, నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి, నువ్వు నాకు చెప్పబోతే నేను అడుగు ముందుకు వెయ్యలేను అన్నట్లుగా ఇతడు
దేవునిని ఆశ్రయించేవాడంట కదండి. మొట్టమొదట యథార్థవంతుడు, రెండవది దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయించేవాడంట. దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయించేవాడంటండి. దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయించటము విశ్వాస యొక్క బాధ్యత ఉండాల, క్రైస్తవుని యొక్క బాధ్యత ఉండాల, ప్రభుని నమ్ముకున్న బిడ్డల యొక్క బాధ్యత ఉండాల. మనుషుల్ని ఆశ్రయించడం కాదు, లోకం వైపు చూడటం కాదు, లోకస్తులు ఇంకెవరో ఉన్నారని అనుకోవటం కాదు. మనమందరము కూడా ఎక్కువగా ఎవరి వైపు చూస్తూ ఉండాలా? దేవుని బట్టి. ఒకవేళ మనుషులు నమ్మిస్తారండి, చాలా వరకు నమ్మిస్తున్నారు మనుషుల్ని, చాలామంది మోసపోతున్నారు. అరే రే రే ఇలా జరిగిందేంట్రా, ఇలా అయిపోయినేంట్రా అని బాధపడుతున్నాం. తర్వాత దాంట్లో నేను ఒకటి అనుకోండి, మీలాగా మీరు అలా మోసపోయారు ఎవరి దగ్గరనా? నమ్మిస్తారు కదా, ముందు నమ్మిస్తారు, ఆ మాటలు నమ్మేసి మనం ఏదో చేస్తాం, తర్వాత వాడు రహస్యం బయటపడుతుంది. అప్పుడు ఏమనుకుంటాం మనం? అరే రే ఏంట్రా ఈ మాట వరకు నమ్మేశాను నేను కదా, వాడి మాట వరకు నేను ఇలాంటి వాడు అనుకోలేదు అనుకోం. ఎందుకంటే ఆ ముందు మాటలు చాలా తీపిగా ఉంటాయి. అలా చాలామంది ఉన్నట్టున్నారు సంఘంలో కూడా. ఏమో ఉన్నారా? ఆడవాళ్ళు కూడా, స్త్రీలు కూడా ఉండే ఉంటారండి. బయట చెప్పుకోరు, కానీ చెప్పుకుంటే పొరిగిపోతే అలాగని చెప్పుకోలేము. ఓకే, అయితే దేవుని బిడ్డలారా, మనుషుల్ని కాదు కానీ ఏమండి, ఇదిగో ఈ మనుష్యుడంట యథార్థంగా ప్రవర్తించటంలో మంచి దిట్ట కలిగిన వాడు. అంటే దేవుని దృష్టికి మళ్ళీ చూడండి, ఒకవేళ మనుషులు మరి ఈ యథార్థవంతుని ఒకవేళ హింసించేవాళ్ళు ఉంటారేమో, ఈ యథార్థవంతుని ఒకవేళ నిందించేవారు ఉంటారేమో, అది అనవసరం ఆయనకి కదా. మనుషులు ఏమనుకుంటే నాకేమలే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని దృష్టికి నేను నీతిగా నిజాయితీగా ఏమండి నేను అలా ఉన్నట్లయితే నాకు ఒక మంచి ఫలము దొరుకుతుంది అని అనుకున్నాడేమో ఆ వ్యక్తి. సరే, ఈ రెండో చూసాం కదా. ఇప్పుడు మూడవ మాట ఏంటో చూద్దాం. ఇంకా తర్వాత చదవండి, చూడండి. యెహోవాను ఆశ్రయించినంత కాలము, దేవునికి స్తోత్రం. ఈయన గురించి కూడా మళ్ళీ ఇంకో మాట ఏదో కనపడుతుంది కదా. ఎంతకాలము? ఆశ్రయించినంత కాలం. అంటే ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు, కానీ ఆశ్రయించినంత కాలం అంట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో అది సంగతి అండి. ఏం చేశాడు ఈయన? దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని దృష్టికి యథార్థతగా ప్రవర్తిస్తే తప్పగా నీ జీవితము ఏమవుతుందంట? వర్ధిల్లవుతుంది, అభివృద్ధి పొందుతాం. ఇది వాస్తవా కదా. ఇప్పుడు మనం అందరూ చాలా పేదవాళ్ళం కదండి. మనం కూడా ఆశిస్తూ ఉంటాం, అయ్యా నాకు ఎద కలిస్తే బాగును, అయ్యా అది జరిగితే బాగును, తండ్రి నువ్వు అది నాకు ఇవ్వకపోతే ఎలాగా అని మనం కూడా చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటాం. ఎందుకంటే పేదవాళ్ళం కాబట్టి. పేదవాళ్ళ కొరకు దేవుడు కూడా ఏమండి ఆలోచిస్తాడంట. అంటే దరిద్రులను పైకి లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడతాడని బైబిల్లో ఉంది. పెంట కుప్పల మీద దీనులంట పైకి లేవనెత్తానని కీర్తన గ్రంథంలో రాస్తుంది అనుకోండి. అంటే దేవుని ఆలోచన భూమి మీద ఉన్న నరుల పట్ల ఎలా ఉంది అనుకోవచ్చు? ఏకాటికి మనము అభివృద్ధి పొందాలని, మనమందరము కూడా సమృద్ధితో సంతోషంగా ఉండాలన్నదే దేవుని కోరిక. దేవుడు ఎప్పుడు కూడా పేదవారిని చాలా 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 ఇష్టపడతాడు. పేదవారి యొక్క కష్టాన్ని దేవుడు చూశాడంటే ఆయన మనసు కరిగిపోద్ది. అరే రే చాలా పేదరికలో ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నారని దేవుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చేసి వారికి సహాయం చేసి వారిని అలాగ లేవనెత్తడానికి ఇష్టపడతాడు. కానీ ఆ సంగతి ఒకవేళ భూమి మీద ఉన్న మనుషుడు తెలుసుకుంటారో తెలుసుకోవడం. ఏమనుకుంటాడు వీడు? ఒకవేళ నేను చేసే పని బట్టి అభివృద్ధి జరిగింది, నేను చేసే వ్యాపారం బట్టి నాకు అభివృద్ధి వచ్చిందే, కానీ నా తెలివితేటలు నా జ్ఞానాన్ని ఉపయోగించడం వలన ఇలా జరిగింది కానీ అనుకుంటాడు. దేవుడు చేసే మాట చాలామంది తక్కువగా ఆలోచిస్తారు, చాలా తక్కువ ఆలోచిస్తారండి. కానీ నువ్వు ఆలోచించకపోయినా నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది కాబట్టి, అందుకు దేవుడు తను ఆశ్రయించాడు కాబట్టి ఈ వ్యక్తి తన పట్ల యథార్థంగా కనబడుతున్నాడు కాబట్టి దేవునికి, అందుకు దేవుడు ఏం చేశాడు? ఈయన్ని వర్ధిల్లింప చేశాడు. అది సంగతి, వర్ధిల్లింప చేశాడు.
అంటే అభివృద్ధి జరిగినట్టేనా? ఏం బాబు, అభివృద్ధి జరిగింది. చూడండి, అభివృద్ధి చాలా బాగా జరిగింది. ఈయన గురించి మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచనలు పెట్టాలా. ఈ అభివృద్ధి జరిగే కొలది ఏమండి, ఈ అభివృద్ధి వీరికి జీవితంలో లేక వారి కుటుంబంలో వారి భవిష్యత్తులో అది అలా 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 అంచులంచులుగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే కొలది ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇంకా దగ్గరగా ఉంటున్నాడు. దేవుడు ఇస్తున్నాడు నాకు, దేవుడు ఇచ్చాడు నాకు. నేను చాలా పేదరికలో ఉండేవాడును, చాలా పేదదాన్ని. నేను దేవుడి కృప వలన, దేవుడు కనికరించడం వలన, దేవుడు దయ చూపడం వలన నాకు ఈ అభివృద్ధి జరుగుతుందని ఆ మనుషుడు ఏం చేసేవాడంటే దేవునికి చాలా చాలా దగ్గరగా ఉండేవాడు. చాలా దగ్గరగా ఉండేవాడు. దేవుని బిడ్డలారా, చాలా దగ్గరగా ఉండేవాడు. అలా దగ్గరగా ఉండే కొలది ఇంకా ఆయనకి ఏమొస్తుందో చూడండి. ఇంకా వాక్యపరంగా అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి అవును పడగొట్టి అవును కట్టించెను. దేవునికి స్తోత్రం. చూసారా, ఈయన మరలా యుద్ధం అని కూడా వెళ్ళాడంట కదా, యుద్ధము చేయటానికి కూడా వెళ్తాడంట. యుద్ధము కూడా చేయటానికి వెళ్తే ఏం జరిగింది అక్కడ? అది సంగతి. ఎవరికి సహాయం చేశాడంటారు? దేవుడిని ఆశ్రయించాడు. ఇంకా పేరేం చెప్పలేదు, ఇంకా ఉంది బైబిల్లో. పేరు తర్వాత చెప్తానులేండి. ఇప్పుడు పేరు కాదు ముఖ్యం, నువ్వు దేవుని పట్ల ఎలాగ ఉన్నావు అన్నది ముఖ్యం. ఇప్పుడు నువ్వైనా నేనైనా సరే, మనలో ఎవరైనా సరే, దేవునికి నీకు ఒక సంబంధం ఏర్పడాల. మనుషులకి నీకు కాదు సంబంధం ఏర్పడేది, దేవునికి నీకు సంబంధము ఏర్పడితే చాలండి. ఇదిగో శత్రువులుగా చాలామంది, చాలా ఊర్ల వారు, చాలా పట్టణాల వారు ఈయన మీద యుద్ధానికి కూడా వస్తే, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడానికి సహాయం చేశాడంట. చూసారా, మనుషులు ఉన్నారో లేదో మరి ఆయనకి, సైన్యం ఉన్నదో లేదో ఆయనకి, కానీ శత్రువులు మాత్రము దండెత్తి వచ్చేసారు ఆయన మీదకి. ఏంటి, మూకగా వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకి సహాయము చేశాడు. సహాయము చేయటం వల్ల జరిగిన కార్యం ఏంటి? అమోనీయులు. అది సంగతి. ఇప్పుడు వచ్చింది పేరు. ఎవరమ్మా? ఉజ్జియా అనే వ్యక్తి అనమాట. ఇప్పుడు అర్థమైందా బాబు? ఇప్పటి వరకు పేరేం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు పేరు వచ్చింది. ఎవరంటే ఈయన ఉజ్జియా. ఆలోచిస్తున్నారా? ఉజ్జియా అన్న అతను ఆనాటి కాలములో, ఆనాటి ప్రదేశములో, ఆయా సమయములో, ఆయా దేశాలలో నివసిస్తున్న వారందరికంటే ఈ ఉజ్జియా ఏమండి యథార్థముగా ఉండాలి అంటే ముందు నా దోష పాపలన్నీ పోవాలా, నా అతిక్రమాలన్నీ పోవాలా అని ముందు దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నాడు, ఒప్పందం చేసుకున్నాడు. ఆ దేవుడి కనికరం వల్ల ఆయనకి యథార్థ జీవితం వచ్చింది. ఆ యథార్థ జీవితంతో ఇంకా ఇంకా దేవుని ఆయన ఆశ్రయించడం అలవాటు చేసుకున్నాడు కదండి. అలా అలవాటు చేసుకోవడం వలన దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు, అతనికి సహాయపడ్డాడు. ఇప్పుడు యుద్ధములో కూడా ఏమండి దేవుడే అతనికి సహాయం చేసినట్లుగా ఈ వాక్యంలో ఉంది. ఇవన్నీ ఎలా ఎందుకు జరుగుతున్నాయి అంటారు మీరు? అదే సంగతి, అదే సత్యం. ఇదే నేర్చుకుందాం మనం కూడా. అతడు యెహోవాను ఆశ్రయించాడు, యెహోవాను ఆశ్రయించుట అని ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడటం వలన దేవుడు అతని పట్ల చేసే కార్యాలు, ఒకటి వర్ధిల్లింప చేశాడు, రెండు సహాయము చేశాడు, మూడు చూద్దాం ఇంకా. దేవునికి స్తోత్రం. ఏం పొందాడంట? బలము. చూసారా, ఒకవేళ బలహీనుడే ఒకప్పుడు అవచ్చు, అందరిలాంటి వాడైతే అవచ్చు. ఏమంటే నాకు ఏ సహాయం లేదు ప్రభు అని దేవుని మీద ఆధారపడిపోతే, ఇప్పుడు దేవుడు ఈ బలహీనుడకు ఏం చేశాడంట? బలము, బలాభివృద్ధి అంట. ఎంత బలం ఇచ్చాడు దేవుడు. మరి అంతమంది శత్రువులను ఓడించాలంటే ఎలాగా సాధ్యము?
ఏమండి ఎలాగా ఈలు పడుతుంది, ఎలాగ కుదురుతుంది? ఆయన ఒకటే నేర్చుకున్నాడు, నాకేం కాదు, ఒక్కడే దేవుడు. ఎవరైనంటే సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఆశ్రయితే చాలు, నా బ్రతుకు ధన్యమైపోద్ది. నా చుట్టూ ఉన్న శత్రువులు సరే కానీ వారు ఓడిపోతారు, వారు హతమార్చబడతారు, వారందరూ కూడా ఏమన్నా వెనక మళ్ళీపోతారన్న ఉద్దేశంతో ఈ యొక్క ఉజ్జియా ఆయనలో ఉన్న ఒక ఆత్మీయతను కాపాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న ఆత్మీయతను కాపాడుకుంటున్నాడండి. ఇలాగ దేవుడు ఆశీర్వదించాడు, ఇలాగ దేవుడు అతన్ని ఏం చేశాడు, వర్ధిల్లింపజేశాడు. ఇలాగ దేవుడు అతనికి బలం ఇచ్చాడు. ఇలాగ దేవుడు శత్రువులందరినీ ఓడించాడా లేదా? ఎన్ని కార్యాలు జరిగాయి బాబుడు అంటే? 1, 2, 3 అంటే వర్ధిల్లింపజేయటము, సహాయం చేయటము, బలాభివృద్ధి. మీరు లెక్క పెట్టలేదు కదా, లెక్క పెట్టరు. 3 కార్యాలు దేవుడు చేశాడు జీవితంలో. ఈ 3 కార్యాలు అంటే చాలిక. ఒకటేంటి, వర్ధిల్లేడు, అభివృద్ధి జరిగింది, డబ్బు, ధనము, ఆస్తులు, అంతస్తులు వచ్చేసాయి. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటి, సహాయం చేస్తాడు, ఎప్పుడు ఎదగాలని ఇచ్చేస్తాడు దేవుడు ఆయనకి. ఏమండి? 3వది ఏంటి ఏమండి, బలం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఇక టోటల్గా ఆయన జీవితం అంతా ఆనందమే. దేవునికి స్తోత్రం. ఆనందం, సంతోషం. ఏమండి? ఈ 3 ఉంటే మనకు కూడా ఆనందంగా ఉండవా? బలం ఉంటే ఆరోగ్యం కదా, హుషార్. ఓకే. ఏమండి? వర్ధిల్లింపజేశాడు, ఆస్తులు వచ్చాయి మనకి అనుకోండి, సంతోషం కదా, సంతోషమే. 3వది ఏంటి, సహాయపడుతున్నాడు. ఎప్పుడు ఏదన్నా అడిగితే వెంటనే దేవుడు ప్రత్యక్షం అయిపోతున్నాడు ఆయనకి. ఇక ఈ 3టిని పట్టుకొని ఉజ్జియా చాలా ఉత్సాహంగా, చాలా ఏమండి సంతోషంగా ఉంటున్నాడండి. బాగా ఆలోచించండు. ఒకప్పుడైతే లేనివాడే, ఒకప్పుడైతే పేదవాడే, ఏమండి, కానీ యెహోవాను ఆశ్రయించినందుకు దేవుడు కనుకరించాడు, దేవుడు అతన్ని దీవిస్తున్నాడు, దేవుడు అతనికి సహాయపడుతున్నాడు, శత్రువుల వల్ల నష్టం కలగకుండా కాపుదల కూడా ఇచ్చేస్తున్నాడు. ఆలోచించారా? మరి ఈరోజు నువ్వు కూడా అంతేనా కదా? మనం ఏం చేద్దాం? ఈ కదా అడుగుతున్నాం, మనం కూడా అడుగుతాం. మనం కూడా, అయా సహాయం చేయ ప్రభా, సహాయపడు ప్రభా, అయా నాన్న పేదవాడిని ప్రభా అనుకునేవారేమందరూ. అయ్యా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నా, నా సహాయం చేయ ప్రభా. లేదు ఒకవేళ రైతు పాట పాడాలనుకున్నా, సహాయం చేయ ప్రభా అంటావనమా? లేదు కూలి పని చేసుకున్నాం ప్రభా, సహాయం చేయ ప్రభా అంటావనమా? అంటాం. మరి ఇలాగా అప్పుడులో ఉజ్జియా ఎంత పేదరికంలో ఉండేవాడో మరి దేవుడికే తెలుసు. మరి దేవుడే కనికరించాడు, ఆయనకు కావలసినవన్నిటినీ కూడా సమకూరుస్తూ, అతన్ని అభివృద్ధి పరుస్తూ, అతన్ని బలపరుస్తూ, అతన్ని అలాగా కొంచెం ముందుకి తీసుకెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? ఉజ్జియా చరిత్రగా నింటే ఇప్పుడైతే ఇదంతా, ఈ మీటర్ అంతా సంతోషమే. ఇంకా కొంత మీటర్ ఉంది ఆయన గురించి, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా భయంకరంగా ఉంటుందంటే, ఇంత అభివృద్ధి పొందినోడు, ఏమండి, ఇంతగా బలపడినోడు, ఇంతగా దేవుని వలన సహాయం పొందినోడు లాస్ట్కి ఏమయ్యాడు తెలుసా మీకు? ఏమ్మా, లాస్ట్కి ఏమయ్యాడు అంటే చాలా అది భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇలాగా చాలామంది అండి పూర్వకాలం ముందు కూడా, ఏమండి, అతను కూడా అంతే. ఎవరైనా ఆశారాజు కూడా అలాగే తయారయ్యాడు. ఫస్ట్ అయితే యెహోవాను ఆశ్రయించాడు, యెహోవా దృష్టికి యథార్థంగా జీవించాడు, యెహోవాకు నచ్చినట్లుగా పనులు చక్కగా భూమి మీద చేసేవాడు. ఏమండి, ఆ తర్వాత ఆయన రాను చాలా మారిపోయాడండి. మరలా చాలా మారిపోయాడు. తర్వాత చూద్దాం అది. ఇప్పుడు ఈ ఉజ్జియా చేసినవన్నిటిని బట్టి ఏం జరుగుతుందని వచ్చి మనం ఉజ్జియాలో, ఏమండి, ఇప్పుడు ఈ 3 చాలా చాలా అభివృద్ధికి వచ్చేసాయి. చాలా అభివృద్ధికి వచ్చే చాలా సంతోషమే. కానీ ఈ ఉజ్జియా సంగతి మనకు తెలియాలి. ఇంకా
అంటే ఒక్కసారి ట్రెండ్ అమ్మా, ఎంత 16. అయితే ఏమ్మా, ఎవరు అతడు? ఉజ్జియా స్థిరపడిన తర్వాత, స్థిరపడ్డాడంట. అంటే వ్యాపారంలో స్థిరపడ్డాడు, కుటుంబపరంగా స్థిరపడ్డాడు, ఒకవేళ ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు, లేదా ఒకవేళ మనలాగా చేపలు పట్టాడు అందులో స్థిరపడ్డాడు, ఊర్లో స్థిరపడ్డాడు, సమాజంలో స్థిరపడ్డాడు. ఎందుకు? దేవుని వలన ఆయనకు సహాయము వచ్చింది. అతను దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని దృష్టి యథార్థంగా ఉండేవాడు కనుక దేవుడిచ్చిన దాన్ని బట్టి స్థిరపడ్డాడు. పర్వాలేదురా, దేవుడి వల్ల నిలదొక్కున్నాడు రా అంటాం కదా. మనం కూడా అప్పుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు కొంచెం ఏదైనా స్థిరపడితే ఏమంటాం మనం? పర్లేదు, ఇవాళకి బాగా వచ్చాడు రా, అప్పులు తీర్చేసుకున్నాడు అంటారనరా. అలాగే ఆ రోజుల్లో కూడా ఈ ఉజ్జియాను చూసిన వారందరూ కూడా అనేవాళ్ళు, పర్లేదురా ఉజ్జియా చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు, బయటపడ్డాడు. చాలా పేదరికలు ఉండేవాడు, దేవుడి కృప వల్ల వర్ధిల్లాడు. ఏమండి, చాలా మంది శత్రువులు ఆయన మీద వచ్చి పడిపోయేవారు. శత్రువుల వల్ల కూడా బాధ లేకుండా ఆయనకి మేలు జరిగింది అనుకునేవారు ఊర్లో జనమంతా. కానీ ఈయనేమనుకునేవాడంట? ఈయనేమనుకునేవాడు? జాగ్రత్తగా ఉజ్జియా ఏమనుకునేవాడు ఆలోచించండి. ఇది అతడు స్థిరపడిన తర్వాత ఏం జరిగిందమ్మా? మనుషులు ఏం చేశాడంట? గర్వించొచ్చా బాబు? గర్వించొచ్చండి. గర్వము నాశనానికంట నడుపుతుందని సామెతల గ్రంథంలో ఉంది కదండి. ఈ ఉజ్జియా చాలా దేవునికి భయపడేవాడండి ఒకప్పుడు. ఈ ఉజ్జియా దేవునికి చాలా ఇష్టంగా ఉండేవాడండి. దేవుని ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూ ఉండేవాడు ఉజ్జియా. మరి అలాంటి వాడు ఏమైందంట? ఈ 15వ వచనంలో మనస్సులో గర్వించాడంటండి. మనిషిలో గర్విస్తే ఏం జరుగుతుందమ్మా? మనిషిలో గర్వించిన వారికి ఏం జరుగుతుంది అంటారు? ఏమండి, చూద్దాం ఒక మాట. ఏమండి, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 14 కాదు 4-5 వచనాలు చదవండి ఒకసారి. రాజుల 2వ గ్రంథము బైబిలే 15వ అధ్యాయము 4-5 వచనాలు. 4వ వచనం 5వ వచనం బాగా వింటున్నారా? ఏం చేయలేదంటే ఈయన ఉన్నత స్థలములను కొట్టివేయలేదు, ఇంకా అర్పించుచు ఉండిరి. ఏం చేశాడంట? యెహోవా దేవుడు ఇతను ఏం చేశాడంట? మొత్తునందున మరణం అవ్వు వరకు ఏ రోగం అయిపోయాడంట? మరణము అయినంత వరకు. ఇప్పుడు ఏమైపోయాడంటే ఈయన, ఒకవేళ ఉజ్జీ పరిస్థితి ఏమైందో, ఉజ్జీ పరిస్థితి కూడా ఏమైందంటారు? ఆయన కూడా కుష్ఠరోగే. ఎక్కడ కుష్టి పట్టింది? నుదుటిని పట్టింది కుష్టి. చూసారమ్మాలో ఎక్కడ పట్టింది అది? నిజంగా కుష్టి వ్యాధి అనేది ఏళ్ళకి పడుతుంది, కాళ్ళకి ఈ చేతులకి పడుతుంది, శరీరానికి రాదు లెక్క ప్రకారం. అలా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది కుష్ఠరోగం యొక్క లక్షణం. కానీ ఉజ్జియా ఇంతగా వర్ధిల్లునోడు, ఇంతగా దేవుని ఆశ్రయించినోడు, ఇంతగా బలాభివృద్ధి పొందినోడు, ఇంతగా దేవుని సహాయముతో ఆయన అభివృద్ధికి వచ్చినవాడు 15వ వచనంలోకి ఏం చేశాడంటే ఈయన మనసులో గర్వించాడంటండి. ఎంత ప్రమాదం అమ్మా, ఎంత ప్రమాదం అండి. మరి మనసులో గర్వించిన వాడు దేవుణ్ణి ఆశ్రయిస్తారంటారా? ఏం బాబు ఒకటి చెప్పండి. మనసులో గర్వం వచ్చిందనుకోండి, ఆ మనుషుడు యెహోవా అంటే ఎవడు అంటాడు. యెహోవా అంటే ఎవడరా అంటారు. అన్నారు కూడా బైబిల్లో ఉన్నారు. ఇందాక చెప్పిన కదా ఆశ గురించి. ఆశను కూడా అలాగ అన్నాడు. ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయం 9వ వచనం చదువుకెళ్తా ఉంటే అక్కడ కూడా అలా ఉంది. ఆయన ముందైతే 14వ అధ్యాయం అంతా 15వ అధ్యాయం అంతా చూస్తే ఆశారాజు కూడా యెహోవాను ఆశ్రయించాడు, యెహోవాకు ప్రార్థన చేసేవాడు. ఆ ఊర్లో ఉన్న బలిపీఠాలు, ఆ ఊర్లో ఉన్న అమ్మోరు గుడులు, దేవతాస్తంభాలు అన్ని పడగొడిచాడు ఆయన.
యెహోవాను ఆశ్రయించినందుకు దేవుడు అతనికి నెమ్మదిచ్చాడు, సుఖమునిచ్చాడు, దేశంలో యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా చేశాడు. కానీ 16వ అధ్యాయము 9వ వచనం రాబడికి ఏం జరిగింది ఆయన పని అంటే? ఏం జరిగిందమ్మా? చూసారా? దేవుడు ఆయన్ని కూడా ఆశీర్వదించాడు. ఎవరిని? ఆశారాజుని కూడా ఆశీర్వదించాడు దేవుడు. కానీ ఆశారాజుని దేవుడు ఆశీర్వదించి కొలది ఏమండి అలా 2-3 అధ్యాయాల్లో ఆయన జీవితం అంతా మన తారుమారైపోయింది. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రమాదకరం. మనం ఎంత ఆశీర్వదించబడినా, ఎంత దీవించబడినా, ఎంత అభివృద్ధి పొందినా మనసులోకి ఏం రాకూడదు? చెప్పాలి గట్టిగా, ఎవరికి రాకూడదు. అది చాలా ప్రమాదం అండి. అది చాలా నష్టపరిచేదండి. అలాంటి గుణము మనలోనికి రావటము చాలా నష్టపోతాం. ఇప్పుడు మొత్తం మీద ఏమయ్యాడు ఉజ్జియా? ఏమయ్యాడో చూడండి. చదవదా వాక్యం చదవం అక్కడి నుంచి 5వ 15వ వచ్చిన చదవండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములోనికి ప్రవేశించిన. ఈయన ఎవరైనా? ఒక పాస్టర్ గారా? కాదు. ఒక యాజకుడా? కాదు. ఎవరైనా? ఉజ్జియా అంటే రాజు. రాజు అండి, రాజు. అక్కడ సేవకులు ఉన్నారు, అక్కడ యాజకులు ఉన్నారు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆయన పక్షముగా ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు ఇక్కడ. కానీ ఉజ్జియా ఏం చేస్తున్నాడు? అక్కడున్న సేవకులను ఎదిరించాడంట, అక్కడున్న యాజకులను ఎదిరించాడంట. ఈయనే ధూపం ఏర్పాటు చేసుకున్నాడంట. ఏం చేశాడు? ధూపం అంటే దేవునికి అర్పిస్తారు కదా, గొర్రెలు మేకలు, ధూపం. అలాగే ఇదంతా సిద్ధపరచుకుని చూడండి. ఇంకా చదవండి అక్కడ వాక్యము. ఏం చేశాడంట? దేంటి? యెహోవాను ఆశ్రయించేవాడు వెంటనే ఇప్పుడు ఏం జరిగిందంట? ద్రోహం చేశాడంట. ఇప్పుడు యెహోవా మీద ద్రోహం చేశాడంటే ఏంటి? అంతకుముందు ఏం చేసేవాడు? ఆశ్రయించేవాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉజ్జియాలో ఉన్న ఒక బలహీనత గమనించాలి మనం. చాలా ప్రమాదకర స్థితికి దిగజారిపోతున్నాడు ఉజ్జియా. దేవుని చేత వర్ధిల్లాడు, దేవుని చేత ఆశ్రయించబడ్డాడు, దేవుని చేత బలపడ్డాడు, దేవుని బలాన్ని పొందుకొని శత్రులందరినీ హతమార్చిన వాడు ఇప్పుడు ఉజ్జియా ఈ 15వ వచనం నుండి మన కింద చదువుకు వస్తామంటే ఏం చేస్తున్నాడు ఇక్కడంటే? ఇక యాజకులకి సేవకులకి అవకాశం ఇవ్వట్లేదు. ఈయనే ధూపం ఏర్పాటు చేసుకున్నాడు. లోపలికి వచ్చేయడానికి, ఆలయంలోకి వచ్చేయడానికి వాళ్ళందరూ తరిమేస్తున్నాడు. ఎవరిని? అక్కడున్న యాజకుల్ని బయట తరిమేస్తున్నాడు. ఆ యాజకులు అంటారు, బాబు నువ్వు ఈ కూడతారు నాయనా, మేము ఉన్నాం కదా ఇక్కడ, మేము వేస్తాం ధూపము, మేము వేస్తే దేవుడు ఆలకిస్తాడు, మిమ్మల్ని కూడా నిన్ను కూడా దీవిస్తాడు కదా అంటారు అక్కడ యాజకులు అందరూ. కానీ ఆ ఉజ్జియా చేసిన పని చూద్దాం ఇప్పుడు మనం అందరూ కలిసి. రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుట. అహరోను సంతతి వారైనా చూడండి, అది యాజకులు చేసే పని అది కాదు అంటున్నారు ఆ పాస్టర్లు అందరూ, ఆ సేవకులందరూ అన్నారు, అయ్యా ఉజ్జియా గారు నువ్వు రాజువే, అది కరెక్టే కాదంటలేదు, నువ్వు రాజుగా ఉండు, నువ్వు అధికారిగా ఉండు, కానీ ఆలయంలో ధూపం వేయటానికి నీ పని కాదు, అది నీ వంతు కాదు అది అని సేవకులందరూ చెబుతున్నారు. చెప్పితే ఏం చేశాడు? వాళ్ళందరినీ బయటకు తోసేసాడు. బయటికి తోసేసాడండి. ఎవరు? ఏమండి? యెహోవాను ఆశ్రయించిన ఉజ్జియా కదా, యెహోవాను నమ్ముకున్న ఉజ్జియా, యెహోవా చేత వర్ధిల్లింపబడిన ఉజ్జియా, యెహోవా వలన బలపడిన ఉజ్జియా, ఏమండి యెహోవా వలన సహాయం పొందిన ఉజ్జియా ఇప్పుడు 15 వచ్చిన రాబడికి ఏమైపోయింది? అంతా తారుమారైపోయింది. ఎందుకంటే మనసులో గర్వించాడంట. మనస్సులో గర్వించారు. చాలామంది పతనం అయిపోయారండి. వాళ్ళు మనస్సులో గర్వించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లోని, వాళ్ళందరూ పతనం అయిపోయారు. ఉదాహరణ చెప్తాను నేను. ఫస్ట్ పరలోకములో ఉన్న లూసిఫరు దేవదూత మనసులో గర్వించిందని రాసింది బైబిల్లో, యెషయా గ్రంథంలో ఉంది. ఏమండి? అది పతనం అయిపోయింది. తర్వాత మనుషుల్లో, ఏమండి మనుషుల్లో అస్పరోస్ రాజు గారి భార్య వస్తి అనే అమ్మాయి ఉండేది. ఆమె కూడా మనసులో గర్వించి ఆమె కూడా నాశనం అయిపోయింది. అంటే గర్వము ఎవరిలోకి వచ్చినా అది ప్రమాదమేనా కదా?
అది చాలా నష్టం కలిగిస్తుందండి బాబు. ఆ మనసు, ఆ తలంపు, ఆలోచన రానికూడదండి. మనం వర్ధిల్లుతూ, మనం దీవించబడుతూ, ఆశ్రయించబడుతూ, అభివృద్ధి పొందుతూ ఉండాలి. కానీ అవి చూసుకొని మనం గర్విస్తే మాత్రం చాలా నష్టపోతాం. ఇదిగో ఉజ్జీ పని అలా అయిపోయింది. ఈ ఉజ్జీ పని అలా అయిపోయింది. ఇప్పుడు యాజకులందరూ తరిమేశాడు, యాజకులందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇక పోతే పని చేసుకోవాలా కానీ ఉజ్జీని వదిలేశారు వాళ్ళు. వదిలేస్తే తర్వాత చూద్దామా, ఉజ్జియా ధూపం వేయటానికి ధూపాగ్ని చేత పట్టుకొని యాజకుల మీద కోపం చూపాడు. యెహోవా మందిరములోనికి ధూపపీఠం దగ్గరికి అతడు ఉండగా యాజకులు చూస్తూ ఉన్నారు, పాస్టర్లు చూస్తూ ఉన్నారు, సేవకులు చూస్తూ ఉన్నారు. ఎవరిని? ఉజ్జియాని చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది? అది ఎవరు పుట్టించారంటారు? ఏం బాబు, ఏమ్మా? అంటే ఏం చేసాడు అలాగని ఆయనకు కుష్టి వ్యాధి కలిగింది? గర్వించాడు, నెంబర్ 1. రెండవది, యెహోవా మీద రౌద్రము చూపాడు, కోపం, దేవుని మీద కోపం చూపాడు. చూడు మళ్ళీ అలాగుందా? మనుషుల మీద అయితే బాగుండు, దేవుని మీదే కోపడ్డాడండి ఉజ్జియా. మరి 25-6 అధ్యాయములంతా ఏం చూసాం? అక్కడ ఆశ్రయించిన వాడని చూసాం, ప్రార్థన చేసేవాడని చూసాం కదా, యథార్థవంతుడని చూసామా? మరి అలాంటి ఎందుకు మార్పుడు ఇక్కడ రాబడికి ఏంటి ఇలా అయిపోయింది? అంటే దేన్ని బట్టి ఆయన గర్వించి ఉండొచ్చు? ఆయన కలిగిన బలం బట్టి, ఆయన కలిగిన ఆస్తిని బట్టి, ఆయన కలిగిన స్థిరత్వం బట్టి కదా మనసులో గర్వించాడు. ఇప్పుడు ఏమైపోయాడు? మొదటిన నొసల యందు కుష్టి వ్యాధి కలిగింది. మరి కుష్టి వ్యాధికి డాక్టర్లు ఉన్నారా? ఈ కుష్టి వ్యాధికి మందులు ఉన్నాయా? ఈ కుష్టి వ్యాధి ఎలాగ బాగవుతుంది? ఇంకా చదవండి వాక్యాన్ని. ప్రధాన యాజకుడైన అజర్యను యాజకులందరూ అతని వైపు చూశారు. పాస్టర్లందరూ ఆయన వైపు చూశారంట. కలవాడై ఉండి వాడిని తడువు చేయక లాగ్గొడేశారంట బయటికి. పనికి మాలిన వాడ, ఎందుకురా ఇలా ఈ బాధకు గురైపోయావు, ఈ వ్యాధికి గురైపోయావు, ఎందుకు ఈ రోగానికి గురైపోయావు? చక్కగా నువ్వు రాజువు కదా, బలపడ్డావు, స్థిరపడ్డావు, అభివృద్ధి జరిగింది, బాగా అనుభవించవచ్చు కదా. నువ్వు గర్వించి దేవుని మీదే కోపడి ధూపం వేయటానికి లోపలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా అని సేవకులందరూ అక్కడ యాజకులందరూ ఆయన ఏం చేశారటమ్మా? చూసి ఆయన చేయబెట్టుకొని బయటికి లాగేశారు. ఇక్కడ ఎవడరా నీవు ఉండదు? ఇక్కడ దేవుని స్థలములో యాజకులు ఉంటారు, దేవుని సన్నిధిలో దేవుని సేవకులు ఉంటారు, నువ్వెవరు అని ఈ ఉజ్జియాను చేయబట్టుకొని బయటికి లాగేశారు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది చాలా నష్టకరమైనదని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకు దీనికి సంబంధించిన ఒక వాక్యం చూపిస్తాను, చూడండి అమ్మా. ఒక వాక్యం చూపిస్తున్నాను, జాగ్రత్తగా మీరందరూ చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చదువుతారు ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఏమ్మా, ఏం బాబు? అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుంటే బాగున్న ఉజ్జియా. ఒప్పుకున్నాడా, దాచుకున్నాడా? చెప్పాలి గట్టిగా. దాచుకున్నాడు. దాచుకోవడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఈయనకి కుష్టి వ్యాధి వచ్చేసింది. ఇంకా మందులు ఇచ్చే రోగం కాదు, మందులు ఇస్తే తగ్గిపోయే వ్యాధి కాదు. ప్రియులారా, మనందరూ కూడా ఆలోచించి ఈరోజు వాక్యం ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మనం 1 యథార్థముగా ప్రవర్తించాలి, 2 యెహోవాను ఆశ్రయించాలా. అంతే, ఇంకేం చేయనవసరం లేదు, చాలు. ఈ 2 గుణాలు నీ దగ్గరగానే ఉంటే నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నీకున్న పేదరికము, నీకున్న దరిద్రత, నీకున్న ఇబ్బందులు అన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. కానీ మరి ఉజ్జియలాగా గర్విస్తే, మళ్ళా దేవుడు ఆశ్రయించిన తర్వాత కూడా గర్వించవచ్చా? నో. ఎందుకంటే దేవుని ఆశ్రయం కనబడుతుంది కదా కళ్ళకి. నా దగ్గర ఉండేది కదా ఒకప్పుడు, అవునా? నేను చాలా కటిక పేదవాడును, మరి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, మందిని ఇచ్చాడు అన్నప్పుడు ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్ప? నాకు సంఘం ఉందే అనొచ్చా? నేను
అంటే ఏమవుతుంది? నాకు కూడా పెడతాడు దేవుడు లింక్. నువ్వు పెట్టవు, మీరు పెట్టరు, దేవుడు పెడతాడు. మరి దేవుడు పెడితే అది తప్పుతుందా? పోతుందా రోగం? అవి తొలుగుతుందా? తొలగదు. ఇక అది అలాగ ఉండటమే. ఉజ్జయ ఏమైపోయాడు తెలుసా చివరికి? ఏమైపోయాడు ఉజ్జయ? మరణము అయినంత వరకు కుష్ఠరోగి అయిపోయాడండి. కుష్ఠ వ్యాధి. వద్దు దేవుని బిడ్డలారా, కుష్ఠ వ్యాధి మనకి వద్దు. దేవుని ప్రేమ ఉండాలి, దేవుని యొక్క దీవెన ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. తద్వారాగా నీ జీవితం ఎప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుంది. అందుకని ఈరోజు నువ్వు విన్న మాటలన్నీ కూడా, నువ్వు ఆలకించిన వాక్యం అంతా కూడా, ఈరోజు 2 మాటలు ఉజ్జి గురించే విన్నాం మనం. ఉజ్జి మీద మనం ఆలోచించి, అవును నిజమే కదా, ఉజ్జి అన్నవాడు మొదట యథార్థంగా ఉండి దీవించబడ్డాడు, యెహోవాను ఆశ్రయించడం వల్ల ఆశ్రయించబడ్డాడు. తర్వాత మనసును గర్వించడం వల్ల ఏమయ్యాడు? నాశనమయ్యాడు. బాబోయ్, ఇంత ప్రమాదం ఉందా గర్వం వల్ల, ఇంత నష్టం ఉందా గర్వం వల్ల అని నువ్వు నేను మనం అందరం కూడా మంచిగా ఆలోచించి గర్వించటానికి, ఏమండి, గర్వం మనలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. రైట్. సాక్ష్యాలు ఎవరు ఉన్నారా బాబు? సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. లేరా? లేకపోతే అందరూ లేచి నుంచుందాం, సమర్పణ చేసుకుందాం దేవునికి. ఈరోజు ఉజ్జి గురించిన సంగతులు మనం అందరం